Bye. We are proud of their accomplishment and wish them to continue their success in the district level competition. Once again, congratulations to our talented students. We are honored to have you as our... Center kachera konjam center Studies from New Delhi's Jindal Institute of Law, and he has completed his MBA from Indian School of Business. Very difficult to get graduate, and now he is advisor to the Indore Institute of Engineering. Sri Kodari Kishore Garu and also Vinay Krishna Garu, Virichi Garu, a small felicitation to our P. Basveshwara Garu, Lions past president, chairman, and service felicitation Sri Ranga Reddy Garu, Vijayata College Director, Vijayata Junior College Director, Sri Ranga Reddy Garu, and also Sri Raju Garu, Pregnancy Institution, Salura, is being felicitated, and Sri Hari Krishna Garu, Vivekananda Institution, Bodan, who is also Bodan Town President of Layana High School, Bodan. Sri Surya Narayana Garu, another Lions Secretary. Sri Ranga Ravi Garu, Lions Club Secretary. Dr. Madhav Mohan Garu. I request SS Ravia of 10th standard to propose out of time. Good evening to all the grateful people present. ఈ బోధన్ పట్టణంలో విద్యకు మరింత బలాన్ని చేకూరుస్తూ అందరి మన్ననలు పొంది విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయుల బృందానికి ప్రియమైన మిత్రులకు లయన్స్ సభ్యులకు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కరిస్తూ 2002లో స్థాపించిన ఈ విద్యా సంస్థని ఇప్పటికి 23 సంవత్సరాలు అయినది. 23వ సంవత్సరం ముఖ్య అతిథిగా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ మరియు నాకు నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇందూరు బీడీ కాలేజీలో గైడ్గా ఉంటూ
అనేక సమస్యల మీద ఇట్లా పరిష్కారం చేసుకోవాలని చెప్పిన పెద్ద మనసున్న శ్రీ నాగయ్య సార్ గారికి మా హిందూర్ ఫ్యామిలీ తరఫున నమస్కరిస్తూ, అట్లానే ఫౌండర్ లయన్స్ హాస్పిటల్ చైర్మన్, ఫౌండర్ పాజిటివ్ గవర్నర్ బషో గారికి, ఎందుకంటే ఆయన సేవలు ఎన్ని చెప్పినా కూడా చెప్పలేం. అట్లనే లయన్స్ హాస్పిటల్ ఫౌండర్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ అయిన శ్రీ నరసింహారెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన నా సహచర కరస్పాండెంట్ మిత్రులందరికీ, మరియు మన బోధన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మరియు ప్రముఖ రాజకీయవేత్త శ్రీ సాంబిరెడ్డి గారికి, మరియు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం సుధారాణి మేడం గారికి, స్వాతి మేడం గారికి, రామారావు గారికి, మరియు ఇక్కడికి ఈ సంవత్సరం మా అన్నయ్య గారు అబ్బాయి వినయ్ కృష్ణ వచ్చాడు. ముఖ్యంగా మా బ్రదర్ రావాల్సింది, కొన్ని ఆయన పనుల మీద రాలేకపోయాడు. వినయ్ కృష్ణ కూడా ఆయన ఎడ్యుకేషన్ అంతా కూడా ఐఎస్పి, మన ఇండియాలోనే మొట్టమొదటి విద్యా సంస్థ ఐఎస్పిలో పట్టభద్రుడై ఇప్పుడు స్టాన్లీ మెథడిస్ట్ హిందూ ఇన్స్టిట్యూషన్స్కి ఆర్గనైజర్గా, అడ్వైజర్గా మా అన్నయ్య దగ్గర ఉంటున్నాడు. ఆయన ఎడ్యుకేషన్ మొత్తం కూడా చదువుకుని కూడా ఇంకా వేరే బిజినెస్ చేస్తూ కూడా శ్రేయభిలాషులు, ఆత్మీయ అతిథులు, పుర ప్రముఖులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, మా విద్యా సంస్థ ఉపాధ్యాయ బృందానికి, ప్రియమైన విద్యార్థులకు పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. విద్యార్థుల పురోగతి ధ్యేయంగా అనేక సంవత్సరాలుగా మన పాఠశాల హానెస్టుకు చేస్తున్నది. విద్యార్థుల్లో విద్యతో పాటు బహుముఖ ప్రజ్ఞాపాఠవాలను వెలికితీయడంలో తదేక దీక్షతో పనిచేస్తుందని తెలుపుకుంటున్నాను. అందుకు అనుగుణంగానే అనేక మార్లు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలోనూ మన విద్యార్థులు పోవడాన్ని ఎగరవేశారు. విద్యా ప్రమాణాల పరంగా ఎటువంటి రాజీ లేని దృక్పథంతో అత్యున్నత శ్రేణి ఉపాధ్యాయ బృందంతో అత్యున్నత స్థాయి విద్యను అందించడం వల్లనే ప్రతి ఏటా సాధలేని ఫలితాలను సాధిస్తున్నాము. అటు మార్కుల విధానం ఉన్నప్పుడు అత్యధిక మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులను వరుసగా సాధించిన ఘనత మన పాఠశాల సొంతం చేసుకుంది. అదేవిధంగా గ్రేడుల విధానంలోనూ ఏటేటా అత్యధిక విద్యార్థులు 10/10 GPAను పొందడం జరుగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏటా జరిగే రిపబ్లిక్ పరేడ్లో మన పాఠశాల నుండి మొదటగా యజ్ఞశ్రీ, ఆ తర్వాత మోక్ష పాల్గొని బోధన పట్టణంలో కొనసాగించిన పాఠశాలగా మనం నిలవడం హర్షదాయకం. అదేవిధంగా జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్లో, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో, కోల్కతాలో జరిగిన జాతీయ సదస్సులో పాల్గొన్నది మన విద్యార్థులే. అనేక సార్లు రాష్ట్ర స్థాయికి యోగా పాటల్లో మరియు జాతీయ స్థాయిలో మన విద్యార్థులు సాధించిన విజయాలను మర్చిపోలేము. జాతీయ సైన్స్ కాంగ్రెస్లో, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్లో అనేక మార్లు మన విద్యార్థులు విజయం సాధించారు. ఈ పరంపరలో విద్యా సంవత్సరం నేటి వరకు మన విద్యార్థులు సాధించిన కొన్ని విశిష్టమైన విజయాలు మన బోధన గౌరవ శాసనసభ్యులు శ్రీ పొద్దుటూరి శ్రీకృష్ణ గారు పలు సందర్భాల్లో ఈ సంవత్సరం 4 సార్లు మన పాఠశాలను సందర్శించడం జరిగింది. ప్రతిసారి ఆయన విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. వ్యక్తిగతంగా వారి భాగవతులు కనుక్కొని వారి పలు సలహాలు, సూచనలు అందజేసి వారు స్ఫూర్తిని, విజయకాంక్షను నింపారు. ఈ సందర్భంగా మన శాసనసభ్యులు శ్రీ సురెడ్డి గారికి మన విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం మరియు తల్లిదండ్రుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మనందరికీ సుపరిచితులే, ఉన్నత విద్యని బోధిస్తూ ఉన్నారు ఇక్కడ. అలానే విజేత రమణారెడ్డి సార్ గారు ఇక్కడ ఉన్నారు. మొన్ననే వాళ్ళు కూడా 25 సంవత్సరాలది చేసుకున్నారు. కాబట్టి ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే 10వ తరగతి పూర్తవుతున్న విద్యార్థుల్ని మన బోధనలో, మన కాలేజీలో జాయిన్ చేయండి, మీకు మంచిది అవుతుంది. ఏదో చైతన్య నారాయణ కూడా ఇంజనీరింగ్లో కానీ, జేఈలో కానీ, మెయిన్స్లో కానీ, నీట్లో కానీ ఎక్కడ కూడా మన పిల్లలు పైకి అదే బోధనలో చదువుతున్న పిల్లలు మొన్నే జేఈ మెయిన్స్ రిజల్ట్ వస్తే హైదరాబాద్ కంటే టాప్ రిజల్ట్స్లో మన దగ్గర ఉన్నారు. అట్లాంటి డైరెక్టర్లు మన దగ్గర ఉన్నారు. కాబట్టి మన కాలేజీలని దీవించండి. మీ పిల్లలు కూడా మన బోధనలు చదివేయండి, బ్రహ్మాండమైన భవిష్యత్తుతో ముందరకెళ్తారని కోరుకుంటూ నేను పాఠశాల వార్షిక నివేదిక చదువుతాను. అలానే ఇక్కడికి వచ్చిన భూమిరెడ్డి డాక్టర్ గారు సీనియర్ సర్జన్ అయిన ఎంతో మంది పేదవాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేస్తూ తక్కువ ఖర్చు వాళ్ళందరినీ ఆదరిస్తూ ఇవాళ నిజామాబాద్లోని భూమిరెడ్డి గారు అంటే మనము గుర్తించగల సింపుల్ సిటీ డాక్టర్ గారు. అలాంటి డాక్టర్ గారు మన స్కూల్కి వచ్చారు. వారికి కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను సార్.
అలానే ప్రిన్సిపాల్ మదన్ మోహన్ గారు ఉన్నారు ఇక్కడ, డాక్టర్ మదన్ మోహన్ గారు, వారికి కూడా నా తరపున కృతజ్ఞతలు తెలుసు. సూర్యనారాయణ గారు మరియు మిమ్స్ డిగ్రీ కాలేజీ, మన బోధనలో మిమ్స్ డిగ్రీ కాలేజీ ఉంది, ఇంకా అన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. మిమ్స్ డిగ్రీ కాలేజీలో కూడా మంచి విద్యను అందిస్తున్న రాజు గారు ఇక్కడే ఉన్నారు, వారికి కూడా నమస్కరిస్తూ ఇంకా నా స్నేహితులందరికీ కూడా నమస్కరిస్తున్నాను. అలానే చిన్న వార్షిక నివేదిక చదువుతాను, మీరు ఒక్కసారి ఇది ఒక మనిషి తన జీవితంలో కొన్ని ఉద్విగ్న క్షణాలను ఒకానొక సమయంలో తెలియపరుస్తాడు సార్. 23 సంవత్సరాల జీవితంలో ఈ ఇందూరు స్కూల్స్లో విద్యార్థులు చదువుతూ ఉన్నారు. అన్ని స్కూల్స్ కూడా ఉన్నత విద్యను అందిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఇంతమంది మీ పోటీ లేకుండా మా కరస్పాండెంట్ మిత్రులందరం కూడా ఇదే స్టేజ్ మీద, ఇలానే కాదు అన్ని స్కూల్స్లో అన్ని స్టేజ్ల మీద ఉంటా ఉన్నాం. కాబట్టి బోధనకి మంచి భవిష్యత్తు తెస్తామని మా కరస్పాండెంట్ మిత్రులందరి తరఫున కూడా నమస్కరి